హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అలాగే దేవుని నామంలో ప్రియ సంఘ బిడ్డలందరికీ, సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ ఆదివారం ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాము. కనికర సంపన్నుడ, జీవము కలిగిన దైవమా, నీ ఘనమైన గొప్ప నామంలో తండ్రి నాయన స్తోత్రాలు. నీ నామంలో ప్రభా సంఘంగా ప్రభా నాయన మేము ఒకే చోట కూడి ఎంతో ఆసక్తితో అత్యంత ఆనందంతో నీ నామాన్ని ఆరాధన చేసుకునే స్థితి అయితే ప్రభా నా తండ్రి, అటువంటి పరిస్థితి నైనా రాజా లేని కారణంగా ప్రభా నైనా నా తండ్రి నైనా మా గృహాల్లో మేము కూడి ఆరాధన చేస్తూ ఉంటుండగా ప్రభా ఎక్కడున్నానో సరే ప్రభా ఆత్మదేవుడే నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడు ప్రభా నేను స్తోత్రాలు. ఆత్మదేవుడే నీ ఆత్మకార్యం ఆశ్చర్యకార్యం జరిగింపచేసి ప్రభా నా తండ్రి నేను బలమైన నీ కార్యాలు జరిగింపచేయండి, కృపద ఇచ్చేయండి బ్రహ్మ, కృపద ఇచ్చేయండి. మంచి ఆరాధన అంతా తండ్రి మీరే అధ్యక్షత వహించి చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపచేసి కృపద ఇచ్చేయమని యేసే నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాడుకుందామండి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
మీ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 41వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. యెహోవా, నీ కనికరములు నా ఎద్దుకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెతకువాడను. నిర్బంధము లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. మరి గత కొన్ని వారాల నుంచి 119వ కీర్తనలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఈ దినం కూడా, ఈ వారం కూడా మరి ఈ వాక్యంలో నుంచి, ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటుండగా నేర్చుకుందాము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా భక్తుడైనటువంటి దావీదుకి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనస్సు ఉంది. అయితే దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనస్సుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనం వాక్యానుసారంగానే ప్రతిదీ మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఏ కార్యమైనా సరే వాక్య విరుద్ధంగా ఏది మన జీవితంలో జరగదు. ఆయన మాట అనుసరించి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దానినే మన జీవితాల్లో ఆయన నెరవేర్చువాడు. కనుక మనం వాక్యాన్ని అత్యధికంగా మరి ధ్యానిస్తే, లేక వాక్యాన్ని మనం తెలుసుకోవడానికి మన మనస్సు మరి ఇష్టపడినట్లయితే అసలు ఆయన మన పట్ల తన కార్యం ఏమైందో, ఏం చేస్తాడో మనము తెలుసుకోగలం అన్నమాట. అందుకనే చెప్తా ఉన్నాడు, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట చొప్పునే మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు గనుక. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమూ తీసివేయకుము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను అంటున్నాడు. ముఖ్యంగా ఈ వాక్యము దావీదు జీవితంలో నిజంగానే నెరవేరింది. ఎందుకనంటే దావీదు మరి దేవుని యొక్క మాట చెప్పాలి అని అంటే మనం ఎలా ఉండాలండి? దేవునికి సాక్షిగా ఉండాలి. అప్పుడే కదా ధైర్యంగా దేవుని మాటను మనం ప్రకటించగలము. అయితే ఒకానొక సమయంలో దావీదు జీవితంలో జరిగిన విషయం ఏంటనంటే ఆయన సాక్ష్యము పోయిందన్నమాట. ఎందుకనంటే దేవుని ఎదుట తన జీవితం సరిగా లేనప్పుడు, మరి మనుషుల ఎదుట కూడా తన జీవితం సరిగా లేనప్పుడు తను దేవుని గురించి ఏ విధంగా చెప్పగలడో చెప్పలేడు కదా. అందుకనే మరి చాలా పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు, పాపాన్ని ఒప్పుకుని. ఇదే కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో 12వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ చెప్తాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటాడు. అంటే మనస్సు ఏమైందండి? మనస్సు దేవునిపై నుంచి తిరిగిపోయిందన్నమాట. మనసు తప్పిపోయింది. కనుక తప్పిపోయిన మనస్సుని మరలా దేవుని వైపుకి మళ్ళింపచేయమని, మరలా తన కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతని
తను కోల్పోయినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరలా తిరిగి దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నమాట ఇంకా చదువుకుంటే 15 వచనం వరకు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును అంటున్నాడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము అంటున్నాడు. ఇంతవరకు చాలా చక్కగా మరి దేవుని గురించి ప్రకటించిన, దేవుని గురించి స్తుతి గానం చేసిన, అద్భుతమైన ఆత్మాభిషేకంతో నింపబడిన దావీదు ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవుళ్ళలోంచి ఏమయ్యాడండి? అతను తప్పిపోయాడు, తొలగిపోయాడు. మనస్సు దేవునిపై నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మరి అతను కన్ను ఏం చేసిందంటే, అతన్నే మనం ముందు వారం చెప్పుకున్నాం కదా, మన దేహానికి దీపము కన్ను అండి. మన కనురెప్పలకి అటు ఇటు తిరగకుండా సూటిగా చూడాలంట. అంటే వాక్యము అండి, సత్యము, ఇది మార్గము అండి, ఇది జీవము. కనుక వాక్యం పైనే మన మనస్సు ఉండాలి కానీ, మరి దేవుని వైపే మన మనస్సు ఉండాలి కానీ, దేవుని వైపు నుంచి కొంచెం పక్కకి తొలగినట్లయినను మనం ఏమైపోతాము? ఖచ్చితంగా భయంకరమైన అపరాధంలో పడిపోతాం. నిజంగానే మరి చాలా మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం అని చెప్తుంది కదా వాక్యము. అలాగా ఒక పాపం చేస్తే ఇంకొకటి అలాగా అతను తప్పించుకోలేనంత భయంకరమైన మరి ఊబులోనికి కూరుకుపోయాడు. అప్పుడు మరి ఆ ఊబులో నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా నా మనసుని పరిశుద్ధపరిచి నన్ను మరలా నీ వైపుకి మళ్ళింపచేయి. అప్పుడు నేనేం చేస్తానంటే, మరలా నీవు నన్ను స్థిరపరిస్తే, నీవు నన్ను మరలా బలపరిస్తే ప్రభువా, మరలా నేను ఏం చేయగలను? నిన్ను గురించి బోధించగలను అంటున్నాడు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను అంటున్నాడు. మన సాక్ష్యము సరిగా ఉన్నప్పుడే, మన హృదయము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడే మరి దేవుని గురించి ధైర్యంగా ఇతరులకు మనం ప్రకటించగలం. కానీ ఒకవేళ మనలో ఏ అపరాధం ఉన్నా అండి, దేవుని ఆత్మ మనల్ని విడిచిపోయినా, దేవునిలో నుండి మన మనస్సు తొలగిపోయినా అండి, మనం ఏమాత్రం కూడా దేవుని పనిని చేయలేము. దేవుని పని చేయాలి అని అంటే ఎల్లప్పుడూ మన మనస్సు ఆయన వైపు ఉండాలి అండి. ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మతో మనము నింపబడి ఉండాలి. అలా నింపబడి ఉండాలని అంటే మనం లోకం వైపు కానీ, శరీర కార్యాల వైపు కానీ మన మనస్సులో తిప్పుకోకూడదు. అప్పుడే మనం ఆయనలో చక్కగా నడవగలము. పడిపోయినటువంటి దావీదు మరలా తిరిగి లేపమని, ఆయనలో స్థిరపరచమని, ఆయనలో నిలవబెట్టమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే మరి మనం ఇంకా కింద వచనాల్లో చూసుకుంటే ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, 48వ వచనంలో, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించేదను అంటున్నాడు. చూడండి, మనం చాలా ఆశతో, ఆసక్తితో దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవడానికి మన హృదయం చాలా ఆశపడాలన్నమాట. ఎలాగనంటే, చిన్నపిల్లలు ఏం చేస్తారని అంటే, మనల్ని ఏదో వారికి కావాల్సింది అడుగుతారు. ఎలా అడుగుతారు అని అంటే అండి, వారు అది ఇచ్చేంత వరకు మారం చేసి అండి, మరి వారి చేతులు చాపి మరిని అండి, వారి చేతులు మనం తట్టు చాపి అది కావాలి అని చాలా ఆసక్తితో అది ఇచ్చేంత వరకు కూడా అండి చాలా అల్లరి చేస్తారు. ఇచ్చే వరకు ఊరుకోరు. ఆ విధంగా ఆ వస్తువు కోసం చాలా ఆసక్తితో వారు అడుగుతారు. అలాగా దేవుని సన్నిధిలో మనం చాలా ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి అండి. అందుకనే చెప్తా ఉన్నాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను, నీ కట్టడలను నేను ధ్యానించేదను. చిన్నపిల్లోడు తనకు కావలసిన వస్తువు కోసం మరి తల్లి దగ్గర లేక తండ్రి దగ్గర ఏ విధంగా చేతులు చాపి ఆసక్తితో మరి ఇచ్చేంత వరకు అడుగుతాడో, ఆ విధంగా మనం కూడా హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని అనుసరించడానికి, ఆయన వాక్యాన్ని మరి గైకొనడానికి మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధులు గోజాడి అడగాలట అండి. మరి ఈ భూమి మీద ఉన్న దానికోసమో దీనికోసమో
లేకపోతే ఒక ఇల్లు ఇమ్మనో అండి, లేకపోతే ఏదో ధనం ఇమ్మనో అడగడం కాదు. కానీ దావీదు చెప్తా ఉన్నాడు, నీ యొక్క ఆజ్ఞల్ని నేను అనుసరించి నడుచుకోవడానికి నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతూ ఉన్నాను అంటున్నాడు. అంటే అవి తన జీవితంలో నెరవేర్చబడాలని ఆశతో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అంటున్నాడు. ఖచ్చితంగా మనకి దేవుని వాక్యాన్ని గురించి ఈ ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించి ఇంత శ్రద్ధ మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే శ్రద్ధతో కూడినటువంటి అంటే భక్తిని చేస్తామో అది మనకి చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మన ఆత్మీయ జీవితానికి గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్లక్ష్యంతో అండి మరి శ్రద్ధ లేని భక్తి ఏమాత్రం కూడా మనం, అందుకని వాక్యం చెప్తుంది కదా, ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండకూడదంట, మాంద్యులుగా అస్సలు ఉండకూడదంట. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదంట. ఎల్లప్పుడూ కూడా మరి దేవుని వాక్యం గురించి భక్తుడు ఇంకా మనం ఈ కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటే తన వాక్యం విషయమై అండి మరి చాలా దుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా ఆశపడుతుందో ఆ విధంగా తృష్ణగా ఉన్నానని, ఆశపడతా ఉన్నానని చెప్తా ఉన్నాడు. దావీదు అండి హృదయపూర్వకంగా అంటే తప్పిపోయిన స్థితిలో నుంచి మరల లేచి ఆయనలో నిలవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన్ని నిలవబెట్టి వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం అనేక విషయాల్లో మనం కరెక్ట్గా ఉండలేకపోతున్న పరిస్థితి, చాలా విషయాల్లో తప్పిపోయే పరిస్థితి. అయితే తప్పిపోయిన స్థితిలోనే సాగిపోవడం కాదు, కానీ దానిలోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా దావీదు ఏ విధంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడో, హృదయపూర్వకంగా పెదాలతో కాదు కానీ హృదయాంతరంగాల్లో నుండి దేవుని యొక్క మరి మార్గంలో నిలవాలని, దేవుని మార్గంలో నడవాలని ఆశపడతా ఉన్నాడో ఆ విధంగా మనం కూడా ఆశపడినట్లయితే దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు, మనల్ని స్థిరపరచువాడై ఉన్నాడు. అలా కాక మన మనసు ఇంకనూ లోకాన్ని వెతుకుతూ లోకంలో తిరిగినట్లయితే మనం చాలా భయంకరమైన మరి శ్రమని, ముఖ్యంగా దేవుని యొక్క కృపను కోల్పోతాం. కనుక ఆయన కృపను పొందుకుందాం. దావీదులాగా అద్భుతమైన ఆత్మశక్తి చేత నింపబడదాం. చిన్న పిల్లోడిలాగా చెప్తా ఉన్నాడు కదా, ఆజ్ఞలంట అందుకోవడానికి, అవి తీసుకోవడానికి చేతులెత్తుతాడంట, ఆజ్ఞల తట్టు చేతులెత్తుతాడంట. ఆ విధంగా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి పూర్ణ హృదయంతో, పూర్ణమైన ఇష్టంతో ఆయన వాక్యాన్ని అనుసరించడానికి దేవుడు మనకి కృప దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రాలు 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 ప్రభా, కనికర సంపన్నుడా, స్తోత్రాలు తండ్రి. సజీవుడు అయిన దేవా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. అద్వితీయ సత్యనాథుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కనికర సంపన్నుడా, సజీవుడు అయిన దేవానికే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం స్వామి. మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు ప్రభా. నాయన స్తోత్రాలు. నీ యందు శ్రద్ధ కలిగిన వారిని ప్రభా, నీ శ్రద్ధతో నైనా ప్రభాన తండ్రి నేను అనుసరించిన వారిని ఏమాత్రం విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, సర్వాధికారి దేవుడు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 తండ్రి. నీ మాట అయా ప్రభా ఎంతో ఉన్నతమైనది ప్రభా, నీ మాట అత్యున్నతమైనది స్వామి. నీకు కృతజ్ఞతలు 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 స్వామి. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగం
సజీవుడా, జీవం కలిగిన దైవమా, నీ ఘనమైన గొప్ప నామానికి వందనాలు ప్రభా. నీ ఆజ్ఞల తట్టు తన చేతులు ఎత్తుతున్నానని ప్రభా నా తండ్రి నాయన, నీ మార్గమును నాకు బోధించమని అయా స్తోత్రాలు స్తోత్రాలు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా అయా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. అయా మమ్మ దర్శించండి స్వామి నాయన. స్తోత్రాలు స్తోత్రాలు. తప్పిపోయిన స్థితి నుంచి విడిపించండి, మమ్మల్ని త్రోవలోనే ప్రభు చేర్చండి బాబు. స్తోత్రాలు. నీలో పెట్టండి ప్రభు. స్తోత్రాలు. మా చేయి పట్టు నడిపించండి తండ్రి. కృపా కనికరం కలిగిన దేవుడు అయ్యా. అయ్యా అధిక శక్తి సంపన్నుడు అయిన దేవుడు. స్తోత్రాలు నాయనా. నాయన నీ కృప కావాలి స్వామి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి నాయన స్తోత్రాలు. నీలో అయ్యా నా తండ్రి నాయన స్తోత్రాలు నిలవడానికి, స్థిరంగా ఉండడానికి నీ ప్రభు కృప దయచేయండి, కృప దయచేయండి స్వామి. నాయన లోకం చాలా విపత్తులు, భయంకరమైన శ్రమలో ఉందయ్యా. అయ్యా 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 నా తండ్రి చివరి దినాల్లో ఉన్నాము స్వామి. స్తోత్రాలు. రక్షణ మాత్రం పోగొట్టుకొనక నాయన స్తోత్రాలు స్తోత్రాలు. లోకం మాలోనికి రాకుండా, పాపం మాలోనికి రాకుండా అయ్యా మీరు సహాయం దయచేయండి. మీలో నిలవబెట్టండి స్వామి. మీ ఆజ్ఞల మార్గంలో నడిపించండి అయ్యా. అయ్యా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించండి స్వామి. నీ ఘనమైన గొప్ప నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు స్వామి. రానయ్యున్నవాడు చాలా త్వరగా రానయ్యున్నావు కనుక నాయన స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నిన్ను ఎదుర్కొనే భాగ్యము అయ్యా నా తండ్రి నాయన స్తోత్రాలు స్తోత్రాలు. నీ సన్నిధిని చేరే కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంకా మాలో నిలిచి ఉన్న చేదు, అసూయ, ద్వేషం అంతటినీ తీసివేయండి. సమస్తమైన అయ్యా చీకటిని, అంధకార క్రియలను తొలగించండి స్వామి. స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు నాయన బలపరచండి, బలపరచండి. ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా మా హృదయాన్ని కడగండి, శుద్ధీకరించండి స్వామి. స్తోత్రాలు. నీ ఆత్మశక్తి చేత నింపి బలపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసుకుందామండి అందరం. సజీవుడైన జీవం కలిగిన దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. కనికర సంపన్నుడానికి స్తోత్రాలు 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 ప్రభా. మహోన్నతుడైన దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. కనికర సంపన్నుడానికే స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా, అత్యున్నతుడైన దేవా, అతి పరిశుద్ధుడైన దేవా, కాంక్షణీయుడ, కృపామయుడ, జీవం కలిగిన నా మంచి యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నతుడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నా యేసయ్యా నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆలాపన, నా యేసయ్యా
మహిమాన్వితమైన నా దైవమా, మహోన్నతుడైన నా దైవమా, సజీవుడైన నా దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృపా కనికరములు కలిగిన నా మంచి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. నిశ్చయముగా నీ నామములో ప్రభా నా దేవా స్తోత్రాలు, కృపా దయచేయండి బాబు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు రక్షక, అత్యున్నతమైన దైవమా, సజీవుడైన దేవాన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం స్వామి. అయ్యా ఇంతవరకు నీ నామములో ఆరాధించిన దేహాలు ఏలుబడి చేస్తున్న ప్రతి వ్యాధి, ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోనుగాక. అయ్యా వారిపై ఏలుబడి చేస్తున్న సమస్త చీకటి, అయ్యా ప్రభు సమస్త అంధకార కార్యాలు యేసు నామములో తొలగిపోనుగాక. నిన్ను స్వస్థపక్షి యెహోవా నేను సెలవిచ్చిన సజీవుడైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం కలుగునుగాక. వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి అశాంతి, అసమాధానం యేసు నామములో తొలగిపోనుగాక. అయ్యా సర్వశక్తిమంతుడు, సమాధానకర్త యేసు నామములో సంపూర్ణ నెమ్మది, సమాధానం కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. అయ్యా నా తండ్రి నాయన పితరుల శాపం ప్రభా సమస్తమైన అయ్యా నా తండ్రి కులదేవతలనే అయ్యా కుటుంబం నా తండ్రి దురాత్మల కార్యాలు యేసు నామములో నీ బిడ్డల గృహాల్లోంచి తొలగిపోనుగాక. వారిపై ఏలుబడి చేస్తున్న సమస్త అయ్యా ప్రభు నందుకు అపవాది కార్యాలు యేసు నామములో బంధింపబడునుగాక. శత్రు బలంపై అధికారం ఇచ్చిన సజీవుడైన యేసు నామములో వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. సంపూర్ణ విడుదల కలుగునుగాక. కనికర సంపన్నుడానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి. నిష్ప్రయోజనమైన దాసుల స్వామి సన్నిధిలో చేయాల్సింది చేస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ఆరాధన అంగీకరించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.